ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే కదా, మేము ఎప్పటికైనా కలుసుకోవాల్సిందే కదా. పైగా ఈ లవ్ లెటర్స్ ప్రాసెస్ చాలా రోజులు అయిపోయింది. అదీ కాకుండా ఈ మధ్య నాకు కూడా అతనెవరో తెలుసుకోవాలని, కలుసుకోవాలి అన్న ఆత్రం ఎక్కువైపోయింది. తెలిస్తే ఏం చేస్తావు? ఏం చేయను. కొద్ది రోజులు అతనికి దూరంగా ఉండి చెప్పకుండా దూరం నుంచి గమనిస్తూ ఎంజాయ్ చేస్తాను. అదంతా నాకు ఫ్యూచర్లో స్వీట్ మెమరీస్ లా మిగిలిపోతాయి. ఓ, నీ ఐడియా బాగుంది. సో రేపటి నుంచి నాకు కొత్త బాధ్యత వచ్చిందన్నమాట. మీరు దాన్ని భారంగా అనుకుంటే వదిలేయండి, నేనే చూసుకుంటాను. అలా అనుకోవట్లేదు వైష్ణవి. నువ్వేనాడు ఏది కోరలేదు. పైగా ఇది ప్రేమకు సంబంధించిన విషయం, అంటే లైఫ్లో చాలా ముఖ్యమైన విషయం. అలాంటి విషయంలో నీకు సపోర్ట్ చేయకుండా ఉంటానా? పైగా నీకదంతా స్వీట్ మెమరీస్లో ఉంటుంది కదా, అందుకే నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఆ కుర్రాడెవరో కనిపెట్టి నీకు కొద్ది రోజుల్లోనే చూపిస్తాను. అప్పుడు నువ్వు అతన్ని దూరం నుంచి ప్రేమిస్తావో, దగ్గరికెళ్ళి వాటేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు సిగ్గుపడుతుంటేనే తెలుస్తోంది నువ్వు ఆ కుర్రాన్ని ఎంత బాగా ప్రేమించావో అని. నిజంగా అతను చాలా అదృష్టవంతుడు. థ్యాంక్ యూ అఖిల్ గారు. నన్ను అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. అవును, మీరు కూడా నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. దేని గురించి? అది అది నీ ఫ్రెండ్ చిట్టికి యాక్సిడెంట్ జరిగి నువ్వు తనకి సర్వీస్ చేస్తూ చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నావు కదా. సారీ అఖిల్ గారు, నిజానికి నేనే మీకు కాల్ చేసి నా లీవ్ని కొద్ది రోజులు పొడిగించమని అడుగుదామనుకున్నాను. అంతలో మీరే మా ఇంటికి వచ్చారు. నేను నీ లీవ్ గురించి చెప్పట్లేదు వైష్ణవి. నువ్వు నర్సరీకి వచ్చి చాలా రోజులైంది. పాపం ఆ కుర్రాడు ఎంత ఎదురు చూస్తున్నాడు, నీ లవ్ లెటర్ చదవాలని ఎంత ఆశపడుతున్నాడు అని చెప్పబోతున్నాను. ఎందుకంటే నువ్వెలాగూ అక్కడ కనిపించట్లేదు. కనీసం నీ లవ్ లెటర్ అయినా అక్కడ పెట్టావంటే కాస్త సంతోషిస్తాడు. అందుకని వీలు చూసుకొని ఒక లెటర్ గాని రాసి పడేసావంటే పాపం కొన ఊపిరిలో నా కుర్రాడికి ప్రాణం పోసిందని అవుతావు. ఎందుకు నవ్వుతున్నావు? ఆ కుర్రాడి మనస్తత్వం అంతా మీకు తెలిసినట్టు మీరు ఇంత బాగా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అవును వైష్ణవి, ఆ కుర్రాడి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు లేకపోతే వాడు బతకలేడు. నిన్ను చూడకపోతే ఈ అఖిల్ గాడి ఊపిరి ఆగిపోతుంది. నిజానికి నేను నిన్ను చూసి ప్రాణం పోసుకోవాలని వచ్చాను. అఖిల్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ కుర్రాన్ని నేనే అని చెప్పాలనిపిస్తోంది. కానీ ఇప్పుడు నువ్వు అడిగిన హెల్ప్ చేయాలనిపిస్తోంది. ఆ ప్రాసెస్లో కొద్ది రోజులు నీకు మరింత దగ్గరవ్వాలనిపిస్తోంది. అది నీకు ఎలా హెల్ప్ చేయాలా, ఎలా కుర్రాన్ని కనిపెట్టాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు, కానీ మీరే ఆ కుర్రాన్ని కనిపెట్టి నాకు చూపించాలి, అంతే. చిత్తం అటులనే యువరాణి. ఎక్స్క్యూజ్ మీ. అఖిల్ గారు పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అఖిల్, వైష్ణవి ఇంటికెళ్ళి
నీ ప్రేమ గురించి వైష్ణవితో చెప్తాను అన్నావుగా, చెప్పావా? అవునన్నయ్య, వైష్ణవి ఏమంది? సిగ్గుపడుతూ ఒప్పేసుకుందా? ఒప్పుకోలేదు. అదేంట్రా? అసలు నేను చెప్తే కదా ఒప్పుకోవడానికి. మరి చెప్తానని వెళ్ళావు కదా, ఎందుకు చెప్పలేదు? నేను వెళ్ళింది తన ఫ్రెండ్ చిట్టిని చూడ్డానికి. వీలైతే నా లవ్ మ్యాటర్ కూడా చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. కాకపోతే మా ప్రేమ గురించి మాత్రం మాట్లాడుకున్నాం. చెప్పలేదు అంటున్నావు, మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుకున్నాం అంటున్నావేంట్రా? కాస్త అర్థమయ్యేలా చెప్తావా? చెప్తాను వినండి. వైష్ణవి తన సీక్రెట్ లవర్ గురించి చెప్పింది. తను ఎవరినో ప్రేమిస్తున్నట్టు, తనకు సీక్రెట్ గా లెటర్స్ రాస్తున్న ఆ కుర్రాడి గురించి తెలుసుకోవాలని, ఆ కుర్రాడిని చూడాలని, అతన్ని దూరం నుంచి చూస్తూ కొద్ది రోజులు సరదాగా ఎంజాయ్ చేయాలని, దానికి నా హెల్ప్ కావాలని అడిగింది. బాగుందిరా మీ తమాషా ప్రేమ కథ. లవ్ లెటర్స్ రాస్తున్నది నువ్వే అని తెలియకుండా పాపం నిన్నే హెల్ప్ అడిగిందన్నమాట. వావ్, వినడానికి ఇది ఏదో సినిమా కథలా ఉంది. ప్రొసీడ్ ప్రొసీడ్. నువ్వుండవే, నీకన్నీ అలాగే ఉంటాయి. తేడా వస్తే ఇబ్బంది పడేది వాడు. ఒరేయ్, మీ నాటకం ఇంకా ఆపండ్రా. వినడానికి బాగానే ఉన్నా తలుచుకుంటేనే భయంగా ఉంది. పైగా మొన్న పంతులు గారు మీ ప్రేమలో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పిన దగ్గర నుంచి నాకొక్కటే గుండె దడగా ఉందిరా. భయపడకమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా. వైష్ణవి సరదాగా ఒక చిన్న కోరిక కోరింది. ఒక ప్రేమికుడిగా ఆ మాత్రం సరదా తీర్చలేనా? పైగా అది నాకు కూడా సరదాగానే ఉంటుంది. తనకలా హెల్ప్ చేస్తూ వైష్ణవికి ఇంకా కొంత దగ్గర కావచ్చు. ఇన్ని రోజులు ఒక బాస్లా ఉన్న నేను తనకు ఒక ఫ్రెండ్లా క్లోజ్గా మూవ్ అవ్వచ్చు. ఇది కూడా నాకు ఒక మంచి అవకాశమే. నువ్వెన్నైనా చెప్పరా, నాకు మాత్రం ఇదెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అమ్మా, ఎందుకు భయపడుతున్నావు? అందాక వస్తే నేనే ఓపెన్ అయిపోతాను. నేనే సీక్రెట్గా నీకు లవ్ లెటర్స్ రాస్తున్నానని వైష్ణవితో చెప్పేస్తాను. సరేనమ్మా, నేను వైష్ణవి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎవరైనా వింటే బాగుండదు. నేను ఇంటికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? జాగ్రత్తరా. బాయ్ అన్నయ్య. ఓకే అమ్మా, బాయ్. అంటే వైష్ణవి ప్రేమిస్తున్నది అఖిల్ అన్నమాట. కానీ ఈ విషయం వైష్ణవికి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కానీ అఖిల్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు. వాడికి అంతా తెలుసు. ఈ లవ్ మ్యాటర్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అదెలాగో ఆలోచించాలి. తనని ప్రేమిస్తున్నది అఖిలే అన్న విషయం వైష్ణవికి తెలియకపోవడం మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈసారి ఫెయిల్ అవ్వకుండా బాగా ప్లాన్ చేయాలి. ఏం చేద్దామంటావు? ఇప్పుడే కదా మనకి కొత్త విషయం తెలిసింది. నేను ప్లాన్ చేస్తాగా. ఐఎమ్ హియర్. వైష్ణవి సరదాగా ఒక చిన్న కోరిక కోరింది. ఒక ప్రేమికుడిగా ఆ మాత్రం సరదా తీర్చలేనా?
నేనే సీక్రెట్గా నీకు లవ్ లెటర్స్ రాస్తున్నానని వైష్ణవితో చెప్పేస్తాను. అఖిల్ 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 ఏం డ్రామా ప్లే చేసావురా? ఇన్ని రోజులు నేనే తోపనుకున్నాను, కానీ నువ్వు నాకంటే తోపురా. ఏం తెలియనట్టు వైష్ణవ్ చుట్టూ బాస్ లాగా బిల్డప్ ఇస్తూ లోపల మాత్రం వైష్ణవ్ని సీక్రెట్ గా ప్రేమిస్తున్నావు. నీ రహస్య ప్రేమ ఇలా బయటపడింది. నేను వైష్ణవిని సొంతం చేసుకోవాలనుకున్న ప్రతిసారి నువ్వు అడ్డుపడుతున్నావు. బల్లితో భయపెట్టిన రోజు పెద్ద హీరోలా వచ్చి వైష్ణవికి ధైర్యం చెప్పావు. వైష్ణవిని ముంబై గ్యాంగ్ తో పంపిద్దామని ప్లాన్ చేసిన రోజు పోలీస్ ఆఫీసర్తో వచ్చి మొత్తం నాశనం చేశావు. వైష్ణవికి ఇష్టమైన చీర తగలబెట్టిన మర్నాడే అచ్చం అలాంటి చీర గిఫ్ట్గా పంపించి వైష్ణవి చేత గ్రేట్ అనిపించుకున్నావు. మొన్న కూడా జస్ట్ నా పని అయిపోయిందనగా నువ్వు వెంటనే అన్ని రోజులు నా కోరిక నీరు గారేలా చేశావు. ఇప్పుడు భూమిని చూడాలన్న సాకుతో వచ్చి వైష్ణవిని తనివి తీరా చూసుకుంటున్నావు. మొత్తానికి ఆ ఇంట్లో హీరో అయ్యావు. ఏం ప్లాన్ చేశావురా? నిన్ను మెచ్చుకోవాలంటే నా ఈగో అడ్డుపడుతున్నా. మెచ్చుకుంటున్నా. యు ఆర్ గ్రేట్. అఖిల్ ఈస్ గ్రేట్. కానీ రే అఖిల్, నా గ్రేట్నెస్ తో నిన్ను అణిచివేస్తా. నిన్ను మంచివాడు, మహానుభావుడు, హీరో అన్న నోళ్లతోనే నిన్ను వెళ్ళిపో అనేలా చేస్తా. నీ స్థానంలో నేను చేరుతా. వైష్ణవికి దగ్గరవుతా. తనని సొంతం చేసుకుంటా. వైష్ణవిని సొంతం చేసుకోలేని ఈ బ్రతుకు ఎందుకా అని అనిపిస్తోంది. ఏంటో వైష్ణవి నీకు దగ్గరవుతుందన్న టెన్షన్ నాకు ఎక్కువ అవుతుంది. అలా జరగనివ్వను. వైష్ణవి నాది. తనని నేనే ముందు టచ్ చేయాలి. ఆ తర్వాతే ఎవడైనా. వైష్ణవికి దగ్గరయ్యే ప్లాన్ వెంటనే ఆలోచించాలి. ఎస్, చేస్తా. ప్లాన్ చేస్తా. వైష్ణవి ప్రేమలో పడింది అఖిల్తోనే అన్నమాట. పాపం ఈ విషయం తెలియక తన రహస్య ప్రేమికుడు ఎవరా అని ఎదురు చూస్తుంది. ఇంతకాలం వైష్ణవిని ఎలా దెబ్బతీయాలా అని రకరకాల ప్లాన్లు చేసి విసిగిపోయున్న నాకు ఇప్పుడు మంచి ఆయుధం దొరికింది. అదే ప్రేమ. यस, प्रेम, इश्क, कादल, मोहब्बत, प्यार. వైష్ణవిని కూడా ప్రేమతో దెబ్బతీస్తాను.
దాన్ని ఫిజికల్ గా డ్యామేజ్ చేయాలనుకున్నాను, కానీ అది ఎప్పటికప్పుడు తప్పించుకోవడమో లేదా ఆ అఖిల్ గాడు పెద్ద హీరోలో వచ్చి దాన్ని సేవ్ చేయడమో జరుగుతోంది. వారి మాటలు విని వైష్ణవి మళ్ళీ నార్మల్ అయింది. కానీ ఆ అఖిల్ అనేవాడు వైష్ణవికి దూరం అయితే ఇక దాన్ని ఓదార్చేవాడు ఎవ్వడు ఉండడో. ఎస్, తనని ప్రేమిస్తున్నది ఎవరో కాదు, వాళ్ళ బాస్ అఖిల్ అన్న విషయం వైష్ణవికి తెలియక ముందే తెలివిగా ఆ అఖిల్ని దూరం చెయ్యాలి. అలా దూరం చేశాక మరి దాని రహస్య ప్రేమికుడెవడు? ఎవరిని అఖిల్ స్థానంలోకి తీసుకురావాలి? వైష్ణవి దొరికాక నీకేం కావాలో నేనిస్తాను. చెప్పు, నీకేం కావాలో చెప్పు రాకేష్. నాకు నీ ఫ్రెండ్ చిత్ర బాగా నచ్చింది. ఎస్, రాకేష్ వైష్ణవి రహస్య ప్రేమికుడు. అఖిల్ స్థానంలో రాకేష్ ని ఎంటర్ చేసి డ్రామా నడిపిస్తాను. నిన్ను ఇన్ని రోజులుగా సీక్రెట్ గా ప్రేమించింది రాకేషే అని నమ్మిస్తాను. వాళ్ళిద్దరినీ కలుపుతాను. అది వైష్ణవి నమ్మేలా చేస్తాను. రాకేష్ తో వైష్ణవి పీక లోతుకు నిజమైన ప్రేమలో మునిగిపోయేలా చేస్తా. రాకేష్ లేకపోతే నేను బతకలేను అనే పరిస్థితికి వైష్ణవిని తీసుకొస్తాను. వాడితో పెళ్లి దాకా తీసుకెళ్లి చివరి క్షణంలో వైష్ణవిని దెబ్బతీస్తాను. అప్పుడు వైష్ణవి దాని తాత నానమ్మలు కుప్ప కూలిపోయి ఏడుస్తుంటే నేను తృప్తిగా చూసి ప్రశాంతంగా నిద్రపోతాను. వైష్ణవిని ఫిజికల్ గా దెబ్బతీస్తే కొద్ది రోజులు ఏడుస్తుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. కానీ మానసికంగా తన ప్రేమని దెబ్బ కొడితే జీవితాంతం మానసికంగా కృంగిపోయి కృషించిపోయి ఏడుస్తూనే ఉంటుంది. మానసికంగా అయిన గాయం లైఫ్ లాంగ్ బాధ పెడుతూనే ఉంటుంది. అలా వైష్ణవి చచ్చే వరకు తన ప్రేమని తలుచుకుని ఏడుస్తూనే ఉంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. మరి దీనికి రాకేష్ ఒప్పుకుంటాడా? ఆయన రాకేష్ ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పినట్టు వింటేనే పెళ్లి చేసుకుంటానని ఆల్రెడీ కండిషన్ పెట్టాను కదా. చచ్చినట్టు ఒప్పుకొనే తీరుతాడు. లేదంటే రాకేష్ని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. రాకేష్ని ఒప్పించి వైష్ణవిని దెబ్బతీస్తా. భూమి డాటర్ ఆఫ్ దేవకి ఇక్కడ. ఏంటి ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఈ వాసన ఏంటి? తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చాను.
నాకు చాలా బాధగా ఉంది భూమి, అందుకే తాగి ఇక్కడికి వచ్చాను. భూమి అంటా వింట్రా, ఇక్కడ నేను ప్రసన్న, మర్చిపోయావా? నువ్వేంట్రా? రాకేష్, నీకేమైనా బుద్ధుందా? ఇలా అర్ధరాత్రి తాగి ఇక్కడికి వస్తావా? పైగా ఇక నన్ను భూమి అంటూ పిలుస్తావేంట్రా? అది ఎవరైనా వింటే ఎంత ప్రమాదమో తెలియదా నీకు? ఓ సారీ, మర్చిపోయా. కానీ మనం ఎంత ప్లాన్ చేసాం, వైష్ణవిని దెబ్బ కొట్టాలని ఎన్ని కుట్రలు చేసాం. రాకేష్, ఇక ఆపరా, నీకు దండం పెడతాన్రా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా ప్లీజ్, వెళ్ళరా ప్లీజ్, వెళ్ళు ప్లీజ్, వెళ్ళు, వెళ్ళరా.